హలో గైస్, వెల్కమ్ టు ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ అనేది చాలా డిలేగా అవుతుంది. యాక్చువల్ గా మీకు 4 to 5 వీక్స్ కంప్లీట్ అయిపోయినట్టయితే రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ అనేది మీకు క్రెడిట్ అవ్వలేదంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. 139 సెక్షన్ కింద దగ్గర 66 లక్షల మందికి పైన ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ అనేది ఇష్యూ చేసిందని అఫీషియల్ గా మాకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేసింది. సో మీకు ఈ 4 మేజర్ కారణాల వల్ల మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ అనేది ఆగిపోవచ్చు. పాయింట్ నెంబర్ 1, మీకు క్రెడిట్ అయినటువంటి అమౌంట్ కంటే కూడా మీరు తక్కువ రిటర్న్ ఫైల్ చేయడం వల్ల మీ ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ అనేది రాకపోవచ్చు. రెండో పాయింట్, సరైనటువంటి ఫామ్ ని చూస్ చేసుకోకపోవడం వల్ల రీఫండ్ అనేది. థర్డ్ పాయింట్, మీకు వచ్చినటువంటి ఇన్కమ్ కంటే కూడాను యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ప్రకారం ఏఎస్ ప్రకారం మనం మిస్ మ్యాచ్ అయినా సరే మీకు రిఫండ్ అనేది క్రెడిట్ అవ్వదు. ఫోర్త్ పాయింట్, మీకు ఫామ్ 26 ఏస్ లో ఉన్నదానికంటే కూడాను మీరు తక్కువ చూపించినట్టయితే ఇన్కమ్ ట్యాక్స్ అనేది మీకు రిఫండ్ అమౌంట్ అనేది క్రెడిట్ చేయదు. ఇవి కాకుండా ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మనం ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించినటువంటి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ మీకు వాట్సాప్ టెక్స్ట్ చేయడం వల్ల మీ యొక్క రిఫండ్ స్టేటస్ అనేది చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇక్కడ డిస్క్రిప్షన్ ఉన్నటువంటి లింక్ ని క్లిక్ చేయడం వల్ల మీకు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ మీకు సంబంధించి పాస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.